బీజేపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అరవింద్ కృష్ణమంతో ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, అటు సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ ఈసారి ఎందుకు ఎమ్మెల్యే సీట్ కావాలని చెప్పేసి కోరుట్ల నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు? ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కదా తెలంగాణలో. ఇప్పుడు ఎంపీగా ఉంటే అంటే ఎంపీగా సాటిస్ఫై లేక ఎమ్మెల్యే చూస్ చేసుకున్నారా ఏంటి? ముఖ్య కారణం ఏంటంటారు? కొన్ని క్వశ్చన్స్ కొంచెం సెన్స్లెస్ గా ఉంటాయి. నేను మీకు ఆన్సర్ ఇచ్చినాను. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, అది మా ప్రయారిటీ. ఓకే, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటున్నారు. అంటే మీకు కోరుట్ల ప్రజలతో ఇక్కడ అనుబంధం ఉందా? అసలు మీ కోరుట్ల అంటే ఏంటో మీకు తెలుసా? మీకంటే ఎక్కువ తెలుసు, చాలా మంది నాయకుల కంటే ఎక్కువ తెలుసు. అంటే మీకు తెలియదు అసలు? ఎప్పుడో ఒకసారి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటాడని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి, మీరేం చెప్తారు? వాళ్ళు అట్లా ఉంటారు. మీరు ఎప్పుడు కోరుట్లలోనే ఉంటారా స్థిరంగా? నేను పుట్టిందే ఇక్కడ అండి. ఓకే, నా కాన్స్టిట్యున్సీ. నాకు జగిత్యాల నుంచి బోధన నా కాన్స్టిట్యున్సీ. మీకేమైనా ఇబ్బందా? మీరు మీ ప్యాకేజ్ తీసుకున్నారా టీఆర్ఎస్ నుంచి? మరి ఇట్లాంటి క్వశ్చన్లు అడగమని మీకు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారా? అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ప్యాకేజ్ తీసుకోవడానికి వెళ్ళారా? దేనికోసం తీసుకున్నారు? బయట క్వశ్చన్స్ వాళ్ళు రాసి తీసుకునేది బయటే కదా సార్. క్వశ్చన్స్ వాళ్ళు రాసి మామూలుగా ప్రిపేర్ అయ్యి వస్తాం. మీరు ఏం క్వశ్చన్ అడిగారు అక్కడ? అదే అడిగా, మీరు మళ్ళీ వస్తారు అనుకుంటున్నారా? బీజేపీ అభ్యర్థి బలంగా ఉన్నారు కదా ధర్మపురి అరవింద్, అంటే అసలు హైదరాబాద్ లో ఉండి ఎప్పుడో ఒకసారి వచ్చేటానికి ఇక్కడ ప్రజలంటే ఏంటో తెలియదు, ఇక్కడ ప్రజలు ఎట్లా మద్దతు ఇస్తారని అర్థం. ప్రజలంటే ఏంటో తెలియకనే నాకు 20,000 మెజారిటీ ఇచ్చిందా ఎంపీగా? ఈ సెగ్మెంట్ నుంచి 20,000 మెజారిటీ ఇచ్చిందా? ఓకే డన్. మరి ఎట్లా ఉంది ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి స్పందన ఎట్లా వచ్చింది మీకు? బ్రహ్మాండంగా ఉన్నది, పెద్ద మెజారిటీతో గెలుస్తాం. ఓకేనా? ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే దానికి మీరు ఏం చెప్తారు? ఏ రాష్ట్రంలో వస్తుంది? తెలంగాణలో కాంగ్రెస్ కి సీట్లు రావు, 20 సీట్లు దాటి రావు. బీజేపీకి వస్తాయా? మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, వచ్చినా చేస్తాం, రాకుండా చేస్తాం. సరేనా? సరిపోయింది, చేస్తాం. మాకు 60 వచ్చినా చేస్తాము, 60 దాటినా చేస్తాము, 60 కంటే కొన్ని తగ్గినా చేస్తాం. అది మీతో సాధ్యం. ఇవాళ రేపు మీడియా ఛానల్ ఎట్లున్నాయంటే మీ అజెండాలు, మీకు పార్టీలు, మీ మేనేజ్మెంట్లకు ఇంట్రెస్ట్లు, మీ జర్నలిజం, ఆ జర్నలిజం ని తీసుకుపోయి టోటల్ గా ప్యాకేజీలకు వదిలేసి మీ క్వశ్చన్లు అట్లున్నాయి. మీ ఛానల్ పేరు 95, మీ యాంకర్ మీ పేరు తెలియదు నాకు. మీ క్వశ్చన్లు అట్లున్నాయి, అర్థమైందా? సో we have our own social media. It is stronger than your biggest of the channels. Okay. మా నరేటివ్ మేము తీసుకొని పోతాము. మీరు ఏమైనా ప్యాకేజీలు తీసుకొని ఉంటే తీసుకొని ఎంజాయ్ చేసుకోండి. అంటే వేరే ఛానల్ తో మీకు పని లేదు, మీ ఛానల్స్ మీకు ఉన్నాయా పబ్లిసిటీకి? నా ఛానల్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఓకే, అంతే. మీకు పని ఉంది, మీరు వచ్చి నేను పిలిచిన మిమ్మల్ని. అంటే ఇంటర్వ్యూ తీసుకోవాలని మీరు వచ్చింది కదా, 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. ప్యాకేజ్ తీసుకొని వచ్చి నా దగ్గర ఏదో నేను కూడా ఛానల్ నడిపిస్తున్నాం. మాట్లాడుతున్నావు మరి నీకు ఒక సిస్టమేటిక్ ఉంటుంది బ్రదర్, ఎక్కడైనా ఒక సిస్టమ్ ఉంటుంది. ఏంటి బొక్కులది? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? వితౌట్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఎట్లా వచ్చినావు? ఎట్లా వచ్చినావు? మీ రిపోర్టర్ అడుగుతున్నాం కదా, మళ్ళీ న్యూస్ ఏం చేయడానికి అది మీరు ప్యాకేజ్ తీసుకొని వచ్చిర్రు. రాని ఎవరో ఇన్స్పెక్టర్ వస్తారంట, రాని. హలో సార్, రికార్డ్ అయిందా?